వెల్కమ్ టు టాప్ స్టోరీ. మన తెలుగు పరిశ్రమ మిగతా భాషల నటీనటులను ఆదరించడంలో ముందుంటుంది అనే సంగతి కొత్తగా చెప్పక్కర్లేదు. మలయాళ ఇండస్ట్రీకి మూల స్తంభాలైన మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి దిగ్గజాలు డబ్బింగ్ ఆ తర్వాత నేరుగా తెలుగులో సినిమాలు చేసిన వాళ్లే. త్వరలో పేట్రియాట్ అనే మల్టీ స్టారర్తో రాబోతున్నారు. సీనియర్స్ నుంచి ప్రెజెంట్ టాలీవుడ్లో నటిస్తున్న మాలీవుడ్ యాక్టర్స్ గురించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. స్వాతి కిరణం, రైల్వే కూలీ, యాత్ర 2, ఏజెంట్ లాంటి డైరెక్ట్ తెలుగు సినిమాలు చేశారు మమ్ముట్టి. తెలుగులో నటించడమే కాదండోయ్, భాష నేర్చుకుని మరి యాత్రలో తన క్యారెక్టర్కి తానే డబ్బింగ్ చెప్పుకొని ఆశ్చర్యపరిచారు ఆయన. ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ బాలయ్య గాంధీవం సినిమాలో తన మిత్రుడు దర్శకుడు ప్రియదర్శన్ కోరిక మేరకు ఓ పాటలో కెప్టెన్గా కనిపించారు. మనమంతా జనతా గ్యారేజ్ సినిమాల్లో తన న్యాచురల్ పర్ఫార్మెన్స్తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. తండ్రి మమ్ముట్టిలానే విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు దుల్కర్ సల్మాన్. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులు తనను ఓన్ చేసేసుకున్నారు. కల్కిలో క్యామియోతో అలరించారు. త్వరలో ఆకాశంలో ఒక తారతో పాటు మరో సినిమా కూడా చేస్తున్నారు. పాపులర్ యాక్టర్ ఇంకా డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ వారణాసిలో కుంభా అనే యాంటగోనిస్ట్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఆయన లుక్ కి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత తెలుగులోనూ బిజీ అయిపోతారు పృథ్వీ. పార్టీ లేదా పుష్ప అంటూ తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు టాలెంటెడ్ యాక్టర్ ఫహద్ ఫాసిల్. పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ సినిమాల్లో బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్లో జీవించేశారు ఫహద్. తన స్టైల్, విలనిజంతో భయపెట్టేశారు అసలు. షైన్ టామ్ చాకో ఓటీటీల ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యారు. దసరా సినిమాతో తెలుగులోకి వచ్చారు. అందులో చాకో చూపించిన విలనిజాన్ని కానీ తన పర్ఫార్మెన్స్ కానీ అంత త్వరగా మర్చిపోలేం. తర్వాత రంగబలిలోనూ నెగిటివ్ క్యారెక్టర్తో ఆకట్టుకున్నారు. ప్రముఖ మలయాళ నటుడు సాయి కుమార్ కూడా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విష్ణు, అడవిరాముడు, సింహ లాంటి పలు సినిమాల్లో విలన్ పాత్రల్లో ప్రేక్షకులను భయపెట్టేశారు ఆయన. ఆదిత్య మీనన్ బిల్లాలో స్టైలిష్ కరెక్టెడ్ కాప్ గా కనిపించారు. సింహ, మిర్చి లాంటి చాలా తెలుగు సినిమాల్లో తన స్టైల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను అలరించి టాలీవుడ్ లో బిజియెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. మరో మలయాళీ టాలెంటెడ్ యాక్టర్ జోజి జార్జ్ కూడా ఓటీటీల ద్వారానే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పంజాబ్ వైష్ణవ్ తేజ్ హీరోగా చేసిన ఆదికేశవ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో క్రూరమైన విలన్ గా తన నటనతో మెప్పించారు. ఉన్ని ముకుందన్ ఈ మాలీవుడ్ యంగ్ యాక్టర్ జనతా గ్యారేజ్, భాగమతి, కిలాడి, యశోద లాంటి పలు సినిమాల్లో నెగటివ్ అలాగే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్తో గుర్తింపు తెచ్చుకున్నారు. మాలికాపురంతో ఓటీటీలోనూ అలరించారు. దేవ్ మోహన్, సమంత శాకుంతలంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. సినిమా ఆడకపోయినా తనకి మంచి రికగ్నైజేషన్ వచ్చింది. రీసెంట్గా లావణ్య త్రిపాఠితో సతీ లీలావతి మూవీ చేశారు. ఇది త్వరలో రిలీజ్ కానుంది. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి టాప్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.